నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. వైద్య సేవలు బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి అభినందనీయం. నర్సింగ్ ఆఫీసర్స్ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనకు ఆర్ కృష్ణయ్య మద్దతు. సమ్మె బాట పట్టిన ఏపీ PACS ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. మే 7 నుండి LB స్టేడియంలో ఇండియా స్టైల్ రైజ్లింగ్ పోటీలు వెల్లడించిన TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్. పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఘటన. ఇక డీటెయిల్స్ చూస్తే, నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారాలను అందుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కొవ్వొత్తులతో రూపొందించిన అతిపెద్ద నక్షత్ర మానవ ఆకృతిని విజయవంతంగా ఏర్పాటు చేసి రికార్డు సృష్టించిన నిర్వాహక బృందాన్ని అధికారికంగా సత్కరించారు. ఈ రికార్డు సర్టిఫికేట్లను తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ ప్రదానం చేశారు. ఈ అవార్డులను NPF వ్యవస్థాపకుడు, చైర్మన్ రిటైర్డ్ రేవరెండ్ బిషప్ డాక్టర్ మాథ్యూ మేకర్ స్వీకరించారు. ప్రభుత్వ వైద్య సేవలు బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున భర్తీలు చేపడుతున్నారని కృష్ణయ్య కొనియాడారు. కానీ వైద్య శాఖలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ కోటి వైద్య విధాన పరిషత్లో ఫైనల్ సెలెక్టెడ్ లిస్టు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నర్సింగ్ ఆఫీసర్స్ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనకు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. అభ్యర్థులతో కలిసి మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీని ఆర్ కృష్ణయ్య కలిశారు. మార్చి 20లోగా ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాబట్టి నోటిఫికేషన్ విషయంలో నిజంగా కూడా మామూలుగా కాదు. ఇంకోటి కొంతమంది పక్కకు మంత్రులు అంటారు, అరే ఏం సార్ మీ ముఖ్యమంత్రి అయినా మీ హోదాను కూడా చూడకుండా కృష్ణయ్య మిమ్మల్ని దబాయిస్తాడని అంటే ముఖ్యమంత్రి చెప్తాడు కృష్ణయ్య. కాబట్టి మీరు ఎలాంటి అపోహలకు వెళ్ళకండి అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ, మరి పెద్దలు ఒక విషయము, 2011 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్స్ ఎవ్వరు కూడా ఇలాంటి ఉద్యమాలు ఇందిరాపార్క్లో మేము ధర్నా చేసినాం. 2006 నుంచి 2011 దాకా ఒక్క నోటిఫికేషన్ లేదు ఇక్కడ. అయితే ఆ రోజు మేము ఇందిరాపార్క్లో 3 రోజులు ధర్నా చేసినాం. ఆ ధర్నాకి పెద్దలు అధ్యక్షత అన్న ఉండి 2000 ఉద్యోగాలు, అదేవిధంగా 6900 ఉద్యోగాలు కూడా ఆ రోజు చేసిన ధర్నా వల్లనే, ఆ రోజు చేసిన ధర్నా మా అన్న ఆలోచించి మనకు 100% సపోర్ట్గా ఉంటుంది. ఈ రోజు కూడా మేము చెప్తూ ఉన్నాం, అన్న చేసిన కృషి చాలా అద్భుతం. మన నర్సింగ్ ఆఫీసర్కి కృష్ణన్న గారితో ఉన్న అనుబంధం నిరుద్యోగుల ఆశాజ్యోతి టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం, పేదల ముద్దు బిడ్డ టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం. ఏమైనటువంటి ఎవరు కూడా అపోహపడాలని మాట్లాడుతున్నారు. ఇవ్వరు. నేనైతే 10 అడిగాను, 10 లోపల నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు గత 2025 సంవత్సరంలో నోటిఫికేషన్ ద్వారా అనేమి ఎగ్జామ్ జరగడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మేము ఇంత తొందరపడడం దేనికోసం అంటే, భవిష్యత్తులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ రావడం జరుగుతుంది. దానివల్ల 2 నెలల నుంచి 3 నెలల టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా మాకు కూడా చదువుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే MSc చేయాలంటే ఇక్కడ జాబ్లో రిక్రూట్మెంట్ ఎప్పుడు ఇస్తారు, అక్కడ జాయిన్ కావాలని కూడా తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి దానికోసమే ఈ యొక్క ఉద్దేశం తీసుకొని ఇక్కడ మేము అందరూ ధర్నా చేయడం రావడం జరిగింది. అయితే అక్కడ సెక్రటరీ గారు ఆర్ కృష్ణ అన్న గారి సమక్షంలో సెక్రటరీ గారు మాట్లాడారు, మార్చి 30 లోపు ఫైనల్ లిస్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది.
అప్పటిదాకా చూస్తాము. ఒకవేళ మార్చి 30 లోపు దాకపోయి ఉంటే అన్న మార్చి 20 అని చెప్పారు, కానీ వాళ్ళైతే మార్చి 30 అన్నారు. 20 లోపు రాకపోతే ఖచ్చితంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో 5,000 మందితో కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మేము ప్రొటెస్ట్ చేస్తాము. ఖచ్చితంగా అంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం కూడా మేము అద్భుతమైన నోటిఫికేషన్సే. ఆ విధంగా కూడా మేము రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారిని కూడా మేము అభినందిస్తున్నాము. ఇన్ని పోస్టులు ఇవ్వడం కూడా గొప్ప విషయమే, కానీ అధికారుల జోక్యం జరుగుతూ ఉంది. త్వరగా అధికారుల జోక్యం కూడా తగ్గించుకొని త్వరగా మరి అపాయింట్మెంట్ ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరి డైరెక్టరేట్ ఇస్తామని చెప్పి ఉన్నారు, అది కూడా త్వరగా ఇవ్వాలి. అదేవిధంగా నర్సింగ్ కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి, అది కూడా ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఎలక్షన్ కూడా పెట్టట్లేదు. అది కూడా మేము అన్నగారి దృష్టికి తీసుకుపోతాం, దానిపైన కూడా త్వరలో ఫైట్ చేస్తాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అన్నగారికి ప్రత్యేకమైన అభివందన. 18 నెలల క్రితం నోటిఫికేషన్ వేసి పరీక్ష జరిపి ఆ తర్వాత వెరిఫికేషన్ జరిగినాక 18 నెలలు అవుతుంటే కూడా 2,322 మంది సెలెక్టెడ్ నర్సింగ్ ఆఫీసర్ యొక్క ఫలితాలు ఇంకా ప్రకటించకుండా జాప్యం చేస్తున్నందుకు నిరసనగా వందలాది మంది సెలెక్టెడ్ అభ్యర్థులు, నర్సింగ్ ఆఫీసర్స్ అభ్యర్థులు ఈరోజు డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదారంగా ఏ మాట కాదంటే వేరే డిపార్ట్మెంట్ ఎట్లుందా హెల్త్ డిపార్ట్మెంట్ విషయం లోపల ముఖ్యమంత్రి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాదాపు ఇంతకు ముందే 8,000 మందికి పోస్టులు ఇచ్చారు. 7,000 మంది నర్సింగ్ ఆఫీసర్స్, దాదాపు డాక్టర్లకు అందరికి కలిపి 8,000 ల్యాబ్ టెక్నీషియన్స్, ఇంకా 3,000 మందికి 4,000 మందికి ఇప్పుడు ఇస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున పర్మనెంట్ సిబ్బందిని నియమించి వైద్య ఆరోగ్య సంస్థను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవడం మేము అభినందిస్తున్నాం, హర్షిస్తున్నాం, స్వాగతం చెప్తున్నాం. అయితే ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల సెలెక్ట్ అయిన వారికి జాప్యం చేస్తున్నారు. అభ్యర్థులు ఎందుకు ఆందోళన చెందుతున్నారంటే త్వరలోపల జెడ్పీటీసీ, ఎంపీటీసీ నోటిఫికేషన్ వస్తే మరింత జాప్యం జరుగుతుంది. సెలెక్ట్ అయ్యి ఇప్పటికీ మేము రోడ్డు మీద ఉన్నాము, మాకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలి. ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల అని చెప్పి ఈరోజు ముట్టడి చేయడం జరిగింది. సెక్రటరీ గారితో డైరెక్టర్ కూడా ఏర్పాటు చేయాలి. అయితే సెక్రటరీ గారితో మాట్లాడితే జూన్ 20 లోపల మొత్తం లిస్ట్ ఫైనల్ లిస్ట్ పెడతాము. మార్చి 20 లోపల లిస్ట్ పెడతామని, కేవలం 30 రోజుల లోపల మొత్తం రిజల్ట్ ప్రకటించి ఉద్యోగస్తులను చేస్తామని మాట ఇచ్చాడు. అందుకు నిరుద్యోగులందరూ ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఉద్యోగి యొక్క సర్టిఫికెట్ వెరిఫై చేయాలి, అది వాస్తవమా కాదని చూడాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. 1 కాదు 2 కాదు, 2,322 మంది చేయాలి. ఇంకా వేరే పనులు ఉండగా కూడా ప్రత్యేక సిబ్బందిని పెట్టి చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందుకు నిరుద్యోగులు అంగీకరించారు. మార్చి 20 లోపల ఇవ్వకపోతే. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో పట్టపగలు జరిగిన దారుణ హత్య స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. రామగిరి మండల కేంద్రం సెయింటినరీ కాలనీలో శనివారం మొలుగూరి కొమ్మరయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సెయింటినరీ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న పెళ్లికి నారాయణపూర్కి చెందిన కొమ్మరయ్య తమ్ముడు హాజరవ్వగా పాత కక్షలతో వారి సమీప బంధువు తమ్ముడిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డారు. మధ్యలోకి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన కొమ్మరయ్యకు కత్తిపోటు పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ 7వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ పై దాడి జరిగింది. ఆయనకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యమా లేదా రాజకీయ కోణంలో దాడి జరిగిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ముమ్మాటికి రాజకీయ దాడి అని కౌన్సిలర్ ఇర్షాద్ అంబులెన్స్ లో తాడూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. फर्दर एवोल्यूशन अगर बतलाना चाहते तो लेके जाकर दूसरे में बता ले सकते हो आप, ठीक है? रहेगा एम्बुलेंस बस पूरा हरा देगा। सिस्टम को सर सैचुरेशन सिस्टम को सारी सैचुरेशन इनको सर चुनाव
చూడండి ఇంకోసారి చూడండి. మంది సంవత్సరం कार में गया मैं बाइक मेरे पास फोन आया बोले ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మెబాట పట్టారు. ముమ్మడివరం నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాలతో పనిచేస్తున్న ఉద్యోగులంతా ముమ్మడివరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద శిబిరం ఏర్పాటు చేసి నిరవధిక దీక్ష ప్రారంభించారు. పీఆర్సీ ప్రకారం వేతన సవరణలు అమలు చేయాలని, దీర్ఘకాలికంగా పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందిని శాశ్వతీకరించాలని, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలు కల్పించాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సంక్షేమ పథకాలను పూర్తిగా అమలు చేయాలని తదితర తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. PRC అమలు చేయాలి. We want justice. 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 ఆ కోర్కెలు ఉద్యోగ ఐక్యత, ఉద్యోగ ఐక్యత. Mr. Corporate Employees Union. Mr. Corporate Employees Union. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమల్ల బ్రాంచ్ కోమరగిరి ప్యాక్. నేను CEO అని, నా పేరు శ్రీనివాసరాజు. మేము గత 2 నెలలుగా కూడా ఉధృతంగా సమ్మె చేస్తున్నాం. అలాగైనా కానీ ప్రభుత్వం మా కోరికల మీద కానీ ఎటువంటి స్పందన లేదు. అందుచేత మేము నిరాదీక్షలో పాల్గొంటామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మా ప్రభుత్వ విప్పు డాక్టర్ సుబ్బరాజు గారిని కలిసి మేము వినతిపత్రం కూడా ఇచ్చాం. ఈరోజు దాని మీద ఆయన కూడా చర్చించాలని సహకార శాఖ మంత్రి తెలియపరచాలని చెప్పేసి అన్నారు. అన్నా కానీ మేము స్ట్రైక్ మాత్రం యథార్థంగా కొనసాగిస్తాం. దీనివల్ల రైతులందరూ సంఘీకరణలో చేసి రైతులు కూడా మా పక్షాన ఉన్నారు. రైతులందరూ కూడా 6% వడ్డీ రాదేమని మార్చి వచ్చిందని అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. రైతులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మీ సంఘీభావం తెలియజేస్తామని వాళ్ళు ముందుకు వస్తున్నారు. రైతులను కూడా పాల్గొనేలాగా మేము చేసి ఆ రైతుల దగ్గర వాళ్ళకి రావాల్సిన నష్టం ఎంత అనేది రైతులకి చాలా విపరీతంగా ఉంటుంది. అలాగే ఎరువులు లేక కొంతమంది రైతులు ప్రతిరోజు కూడా ఏంటి బాబు అని అడిగే పరిస్థితికి వచ్చింది ఇవాళ. అందుచేత రైతులు కూడా
మేలు చేయని ఈ ప్రభుత్వం మనకి ఎందుకు అని ప్రశ్నించే స్థాయికి చేరారు ఈరోజు. అందుచేత అంటే ప్రభుత్వం వెంటనే ఈ చర్య తీసుకుని తగిన చర్య చేయకపోతే అమర దశలోకైనా కూర్చుంటాం. దానికి ప్రెసిడెంట్లు కానీ పాలకవర్గం కానీ అందరూ కూడా ఫుల్ మద్దతు ఇస్తున్నారు. కాకపోతే దాని గురించి మీరు వెంటనే స్పందించి ఏదైనా డిసైడ్ తీసుకోకపోతే ఈ రాబోయే కాలంలో చాలా కష్టతరంగా ఉంటుందని రైతులు చాలా సంఘీభావం తెలియజేస్తారు. దాని చేత రైతులను కలుపుకుంటూ అలాగే అందరూ కూడా సొసైటీ అధ్యక్షులు ఏంటి మొత్తం అందరూ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు. దాని చేత వెంటనే పరిష్కారం చేయాలి. తెలంగాణ కేసరి 2026 పేరిట ఇండియన్ స్టైల్ రెస్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ ఆదర్శ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండియన్ స్టైల్ రెస్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ గౌరవ్ రోషన్ లాల్ సచివ్దేవ్ తో కలిసి అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడారు. తెలంగాణ కేసరి పోటీలలో వివిధ విభాగాలలో పురుషులు పాల్గొంటారని, తెలంగాణ కుమారి పేరిట తొలిసారిగా మహిళలకు కూడా రెస్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. మే 7 నుండి 10 వరకు ఎల్బీ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని, సుమారు 500 మంది రేజర్లు పాల్గొంటారని అన్నారు. పురుషులలో మొదటి బహుమతిగా 3 లక్షల నగదుతో పాటు వెండి గదను బహుకరిస్తామని, మహిళలో మొదటి బహుమతి ₹1,00,000 నగదు పురస్కారాన్ని అందిస్తామని తెలిపారు. కుస్తీ పోటీలు, బ్రహ్మాండమైన కుస్తీ పోటీలు జరగబోతున్నాయి. తెలంగాణ కేసరి ఆ కుస్తీ పోటీలకు ఆల్ ఇండియా రెజ్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ, అదేవిధంగా ప్రముఖ ఒలింపియన్ పక్కకు వీళ్ళందరూ కూడా ఈ డిక్లరేషన్ చెప్పడానికి మే 7, 8, 9, 10 తారీఖులో తెలంగాణ కేసరి టైటిల్ జరపబోతున్నాం. దీనికి పెద్దలు స్వర్గీయ విజయ్ కుమార్ యాదవ్ గారి మెమోరియల్, అదేవిధంగా పెద్దలు స్వర్గీయ కొత్తదాస్ గౌడ్ గారి పేరు మీద స్వర్గీయ బుల్లెట్ రాజు గారి జ్ఞాపకార్థం ఈ యొక్క తెలంగాణ కేసరి జరపబడుతుంది. దీనికి సుమారు 500 మంది రెజ్లర్లు పార్టిసిపేట్ చేస్తారు. అన్ని వర్గాల వారు, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కుస్తీ పోటీలో పాల్గొనబోతున్నారు కనుక దానికి మే నెలను డిసైడ్ చేయడం జరిగింది. ఇది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 7 తారీఖు, 8, 9, 10 తారీఖున చాలా పెద్ద ఎత్తున జరుపుతుంది. దీనికి ఎవరైతే తెలంగాణ కేసరి టైటిల్ హోల్డర్ ఉంటారో వారికి 33 లక్షల రూపాయల నగదు బహుమతి, సెకండ్కు 2 లక్షలు, థర్డ్కు ₹1,00,000, అదేవిధంగా వెండి గద బహుమానం ఇవ్వబోతున్నాం. అదే ఒక్కొక్క వెయిట్లో 8 వెయిట్లు ఉన్నాయి. ఒక్కొక్క వెయిట్లో కూడా అదేవిధంగా మీకు ఇస్తాం. ఇది దాంట్లో ఒక్కొక్క కేటగిరీలో అందరికీ కూడా ప్రైజ్లు పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ కేసరి, తెలంగాణ కుమారి అని ఉంది మహిళ, దానికి ₹1,00,000 ఫస్ట్ ప్రైజ్ టైటిల్. రెజ్లర్లు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ యొక్క తమ వెయిట్లలో వజన్ ఇవ్వాలి, వే చేసుకోవాలని చెప్పడానికే మీ ఇక్కడ పిలిచడం జరిగింది. ఈ మన తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హిందీ కేసరి చెప్పడం జరిగింది. మొత్తం క్యాబినెట్ వచ్చింది. మొన్న 3 సంవత్సరాల కింద కూడా హిందీ కేసరి చేసిరు. అప్పుడు కూడా సీఎం పూర క్యాబినెట్ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ తెలంగాణ కేసరి అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరూ కూడా దీనికి వస్తారు. తెలంగాణ కేసరికి అందరూ వస్తారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.